మణరత్నం సినిమాలో ఉంది. ఇలాంటి ఇల్లు మళ్ళీ దొరకదు. యష్, నీకే ఆఫీస్ నుంచి కాల్ వస్తున్నట్టుంది, మాట్లాడు. వెళ్ళు యష్. ఇప్పుడే తిన్నా, నాకు తల పగిలిపోతున్నట్టు, నువ్వే మాట్లాడుకో. హలో, గుడ్ మార్నింగ్ మేడం. సార్ లేరా? ఉన్నారు, మీరు చెప్పండి. మేడం, నెక్స్ట్ వీక్ మనం కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ చేయాలి. రా మెటీరియల్స్కి రేపు అడ్వాన్స్ పేమెంట్ ఇవ్వాలి. సార్ ఈరోజు ఆ కంపెనీ వాళ్ళకి డబ్బులు ఇస్తామని చెప్పారు. వాళ్ళు నాకు కాల్ చేస్తున్నారు మేడం. ఇంకొక్క రోజు ఆగమని చెప్పండి, రేపు పేమెంట్ చేస్తామని చెప్పండి. సరే మేడం. యష్, మనం కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ చేయాలి, అడ్వాన్స్ పేమెంట్ చేయాలి. నువ్వు డబ్బులు ఎక్కడ పెట్టావు? ఏ డబ్బులు? మర్చిపోయావా? అలా అంటావేంటి యష్? మనల్ని నమ్ముకుని చాలా మంది ఇన్వెస్ట్ చేశారు. వాళ్ళందరికీ తక్కువ బడ్జెట్లో ఇల్లు కట్టి ఇస్తామని ప్రామిస్ చేశాం. ఇది మనకి చాలా పెద్ద ప్రాజెక్ట్. ఎంత పెద్ద ప్రాజెక్టు? అయ్యో, నువ్వు అది మర్చిపోయావా? 300 కోట్ల ప్రాజెక్ట్ యష్ అది. అడ్వాన్స్ పేమెంట్గా 50 కోట్ల వరకు మన చేతికి డబ్బులు వచ్చాయి. నీకు యాక్సిడెంట్ అవ్వకముందు ఆ డబ్బుని ఎక్కడో సేఫ్గా దాచాను అని అన్నావు. ఎక్కడ దాచావు యష్? కాస్త గుర్తు తెచ్చుకో. ఎక్కడ దాచాను? అంత డబ్బా? నేను ఇప్పుడే వస్తాను. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఒరే ఏషియా, ఏందిరా నీ జిందగీ? అబ్బా, కలేజా ఉంటే గా పైసలతో ఎన్ని బెట్టింగ్లు ఆడొచ్చురా భయ్. డబల్ ట్రిపుల్ చేసి వాడదోవచ్చు. అంతా మాల్ చేతిలో పెట్టుకొని సేఫ్గా దాస్తావురా. బా, నీకు అసలు దిమాకే లేదురా భయ్. దండగా నా కొడుకువే. కానీ నీ కిస్మత్ మాత్రం ఖతర్నాకుందిరా. చక్కటి పెళ్ళాం దొరికింది, మస్తు కొంపు ఉంది. నాకు ఇక ఇక్కడనే ఫుల్ సెటిల్ అయిపోవాలని ఉందిరా. నువ్వు ఏ బొక్కలు ఇరుక్కొని ఏడుస్తున్నావో నాకు తెలియదు, కానీ నువ్వు ఆ నుండి సావురాబాయ్. ఇక నుంచి ఈ ఇల్లే నా పర్మనెంట్ అడ్రస్. నీ సొమ్ముని, నీ పెండ్లాన్ని నేను ఎలుకుంటా. ఖేల్ ఖతం, దుకాన్ బంద్.